నాకేమనిపిస్తదంటే, ఇప్పుడు ఒక ఆడ, ఒక మగ మాట్లాడుకుంటేనో, లేదా కొంచెం క్లోజ్‌గా మూవ్ అయ్యి ఫ్రెండ్‌షిప్‌లో ఉంటేనో, అది రిలేషన్ అనేసుకోకూడదు. అలా రిలేషను అని ఒక మనిషికి థాట్ వచ్చిందంటే, అవతల వ్యక్తే బ్యాడు. చేసిన వాళ్ళు బ్యాడ్ కాదండి. చూసిన వాళ్ళు బ్యాడ్. ఎందుకంటే, ఆ వ్యక్తికి ఆల్రెడీ అలాంటి పిచ్చి, పిచ్చి ఆలోచనలన్నీ ఉన్నాయి. అలాంటి రిలేషన్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. అలాంటి వేలో ఆళ్ళెళ్తున్నారు గాబట్టి, ఆ ఆలోచనొస్తది. హ్మ్. అది నాకు తెలిసినంత వరకు. ఓకే. ఇప్పుడు ఫేక్ రిలేషన్స్ అని ఇప్పుడు ఒక హస్బెండ్ ఉండంగా రిలేషన్ పెట్టుకునేటోళ్ళు గాని, ఇదంతా మీరు పాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన బిట్ వైరల్ అయితుంది. అవును. ఒకసారి మళ్ళీ అది. అవునండి. నిజం. ఇది పాత ఇంటర్వ్యూ కావచ్చు, ఎన్ని ఇంటర్వ్యూలైనా నేనిదే చెప్తాను. ఒక ఆడదానికి కావాల్సింది కారు, బంగళా, బంగారాలు, ఇల్లులు, ఆస్తులు, డబ్బు కాదు. కేవలము ప్రేమ, కేరింగ్. కేరింగ్ ఉంటే అండి, నువ్వు రూ. 10 ఇడ్లీ తెచ్చిచ్చినా సంతోషంగా తింటది. ఎందుకంటే హెల్త్ బాలేదు. ఇప్పుడు సపోజ్ ఒక ఆడదానికి హెల్త్ బాగోలేనప్పుడు నువ్వు ఎక్కడో అమెరికా హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోక్కర్లా. పక్కనున్న గల్లీలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయి ఒక ఇంజెక్షన్ ఏపిచ్చి ప్రేమగా బండి మీదనో, నడిచో తీసుకొస్తే భుజం మీద చేయేసి ఎంతో ఆనందం. అంతేగా. హ్మ్. మనిషికి నువ్వు బంగారం నగలెయ్యక్కర్లా. హ్మ్. ప్రేమగా దగ్గరుండి ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఎందుకు డల్లుగున్నావు అని అడగండి చాలు ఒక ఆడదానికి. ఎంత హ్యాపీగా ఫీల్ అయితదో. అది లవర్ అవ్వని, మొగుడు అవ్వని.